అందరం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది విషయాలు ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మేము అందరినీ ప్రతిపాదించున్నాము. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాము. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క వాక్యము నిజంగా ప్రస్తుత కాలంలో మనము వాక్యమును వినేటప్పుడు మన జీవితాలలో మనకు కొన్ని మేలు కొలుపులు అనేటువంటివి మనకు కావాలి. ఎందుకంటే వాక్యం అనేటువంటిది మన జీవితాన్ని ఎప్పుడు కూడా బాగుపరచాలని మనం ఆలోచించాలి, కానీ మనం ఎప్పుడు కూడా పాడైపోవాలనేది దేవుని ఉద్దేశము కాదు. కానీ నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనుషుల్ని బాగు చేయటానికి అనుకూలంగా లేనట్టుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. విశ్వాసం అనేది ఉండే కొద్దీ పెరగాలి కానీ తగ్గిపోయేది కాదు. కానీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి కావలసిన మార్గాలు మన దగ్గర లేకుండా విశ్వాసాన్ని దినదినము బలహీనపరచుకోవచ్చు. విశ్వాస విషయంలో భ్రష్టులైపోయినటువంటి వారి వలె మనలో చాలా మంది కూడా అలా నడుచుకున్నప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ దినమందు ఒక మంచి మాటను మనము ధ్యానించుకుందాం. ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకంటే సహజంగా భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో వారు దేవుని ఎదుటను దేవుని కొరకును ప్రయాసపడుతూ ఉన్నారని మనం అనుకున్నట్టుగాను ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు చూస్తే ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుని కొరకు మనిషి బ్రతకడం అనేది చాలా చీప్ అయిపోయింది ఈ రోజుల్లో. మనిషి మరో మనిషి కొరకు బ్రతకడం అనేది చాలా బాగా ఉన్నది మనుషులు. ఎందుకంటే ఒక మనిషి డబ్బు కొరకు బ్రతుకుతున్నాడంటే అతనికి విలువ ఉంటుంది. ఒక మనిషి ఒక వృత్తి అంటే ఒక ఉద్యోగం కొరకు బ్రతుకుతున్నాడంటే అతనికి విలువ ఉంటుంది. ఒక మనిషి ఒక కుటుంబం కొరకు బ్రతుకుతున్నాడంటే అతనికి విలువ ఉంటుంది. కానీ ఒక మనిషి తను పుట్టించినటువంటి తను సృష్టించినటువంటి దేవుడి కొరకు బ్రతుకుతున్నాడంటే ఈరోజు లోకం ఏమంటుందంటే వాణ్ణి పిచ్చివాడా అని మాట్లాడుతూ ఉన్నది. ఒక ఏదేమైనా కూడా ఈరోజు లోకము అనేటువంటి సర్వ మానవాళి మొత్తము కూడా ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అందరికీ దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం ఉంది. అది గుడ్డి నమ్మకం కానీ ఒట్టి నమ్మకం కానీ ఎక్కడ ఉన్నవాడు కూడా దేవుడు ఉన్నాడనేటువంటి ఒక ఆలోచనలో బతుకుతూ ఉంటాడు. అందుకని లోకంలో ఉన్న వాళ్ళని చూసినా, లోకంలో బ్రతుకుతున్న వాళ్ళని చూసినా కూడా ఏదో ఒక టైంలో ప్రతి మనిషికి కూడా దేవుడు ఉన్నాడనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అలా వచ్చినప్పుడు వాడు కనపరిచేటువంటి ప్రవర్తనను కానీ, వాడు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను కానీ, వాడు కనపరిచేటువంటి పద్ధతులను బట్టి మనం చూసినప్పుడు వారికి ఒక గుర్తు వేశాం. ఏమిటంటే భక్తి పరుడు అనే గుర్తు. నిజంగా లోకంలో మనుషులు అందరూ కూడా భక్తి అనేటువంటిది మనుషులకి సాధారణం అయిపోయింది. ప్రతి వాడు కూడా భక్తిగా బ్రతకాలని ప్రతి వాడి ఆలోచన. అయితే అసలు భక్తి అంటే ఏంది ఈరోజు మనుషులకు తెలియదు. భక్తి అంటే ఏమనుకుంటున్నాడంటే ఉదయాన్నే లేచి సలనీల స్నానం చేసిన తర్వాత ఆ యొక్క స్నానం చేసిన వెంటనే వచ్చి దీపం ముట్టించి ఒక టెంకాయ పెట్టి దండం పెట్టుకుంటే భక్తి అని కొందరు అంటారు. ఇంకొకరు చూసినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రదేశాలను బట్టి, కొన్ని ప్రాంతాలను బట్టి చూసినప్పుడు వాళ్ళకున్న భక్తిని కనబరుచుకోవడానికి వారి యొక్క శరీరాలను నరుక్కోవడం కానీ, వారికి ఉన్నటువంటి శరీర అవయవాలను తెగ్గోసుకోవడం కానీ, వారికి ఉన్నటువంటి యొక్క జుట్టు అనేటువంటి దాన్ని తెగ్గోసుకోవడం కానీ, లేకపోతే చేతులు కానీ కాళ్ళు కానీ కోసుకోవటం కానీ, నాలుకను నరుక్కోవటం కానీ,
కాళ్ళను ఆ యొక్క శరీరాన్ని ముళ్ళతో కుచ్చుకోవటం కానీ కొరడాలతో కుట్టుకోవటం కానీ ఇది కూడా భక్తి అని కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దానిని భక్తి కాదు అని అనడానికి ఎవరికి లేదు ఆస్కారం. ఇది భక్తే. ఎందుకంటే ఇంకా చాలా రకాలుగా మనం చూసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద కూటములు కానీ లేకపోతే సభలు కానీ లేకపోతే దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరితో ఆ యొక్క అనౌన్స్మెంట్ అంటే మైక్లో మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, ఇదిగో ఈ యొక్క సందర్భంను బట్టి ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మేము తెలియజేయనిది ఏమనగా అనే కూడా మాట పలుకుతూ ఉంటారంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ లెక్కలో చూస్తారు? భక్తులు అనే లెక్కలో చూస్తారు. ఇంకా మనం కొన్నిసార్లు చూస్తే ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో వేసినటువంటి దేవుడి దగ్గర కానీ దేవత దగ్గర కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చారని ఒక పేపర్లో రాయటం కానీ ఒక న్యూస్ మీడియా వాళ్ళు చెప్పడం కానీ మనం చూసినప్పుడు అందరినీ భక్తుల లెక్కలోనే ప్రయాసపడుతూ ఉంటాం. అందరూ భక్తులు అంటున్నాం. ఎలాంటి వాడు పోయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భక్తి ఇది అని చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అవును కదా? మనం కూడా ఒకసారి ఒక రోజు ఉన్నప్పుడు నిజంగా ఈమెకి ఎంత భక్తి ఉందిరా, భక్తి ఉన్నది కాబట్టి ఉదయకాలం లేచి మొదలుకొని సాయంకాలం వరకు అన్నం తినదు, స్నానం చేస్తుంది, ఎవరితో మాట్లాడదు, ఎవరిని కూడా పట్టించుకోదు, తన పని తను చూసుకుంటుంది, చాలా నిష్ఠగా ఉంటుంది. కాబట్టి ఇలా భక్తి కలిగి జీవించాలని కొందరు చెప్పుకుంటారు. ఇంకో కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ భక్తిని కనపరచడానికి అన్నదానాలు చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ వస్త్రాలు పంచడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు భక్తి అంటే ఏందో సమాజానికి తెలియకుండా పోయింది. సమాజం గురించి పక్కన పెట్టేస్తే క్రైస్తవులకు కూడా భక్తి అనేది తెలియకుండా పోయింది. భక్తిని మూఢనమ్మకాలతో కలిపేసే వాళ్ళు కొందరైతే భక్తిని ఆచారాలతో పాటించే వాళ్ళు మరి కొందరైపోయినారు. భక్తి అంటే ఏంటంటే ఆదివారం పూట కానీ సోమవారం పూట కానీ ఏదో ఒక రోజు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఒక అరగంట తోటి ప్రార్థనలో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే భక్తి అనేవాళ్ళు కొంతమంది అయిపోయారు. ఇప్పుడు ఎవరిని ఏమంటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు భక్తిపరుడు కాదంటే వాడికి కోపం వస్తుంది, నువ్వు మంచోడివి కాదంటే భక్తి లేదంటే వాడికి కోపం వస్తుంది. కాబట్టి మా జాగ్రత్తగా నిద్ర చివరి లేచి నిలబడండి. దయచేసి ఈరోజు నిద్రపోవద్దు. మీకు అలా బాగా అర్థం చేసుకుంటున్నాను. మీరేమంటారు? ఓకే మా జాగ్రత్త చెప్పేదండి, నిద్రపోవద్దు. ఎందుకంటే మీ ప్రయాసపడి మీకు ఎంతో ప్రయాసపడి వారం రోజులలో 5-6 గంటలు కానీ 10 గంటలు కానీ 15 గంటలు కానీ నేను కూర్చుంటే 1 గంట సబ్జెక్ట్ నాకు వస్తుంది. అసలు మీకు చెప్పాలనే ఆలోచన కాదు. కానీ ఎంత టైం కూర్చొని నేను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నప్పుడు వీళ్ళకి ఈ సమయంలో ఏం చెప్పాలి, ఈ ప్రజలకు ఏమి నేర్పించాలి ప్రభు అనుకున్నప్పుడు ఏదో 1 గంటతోటి సబ్జెక్ట్ తేవడానికి నేను ఎంత కష్టపడతాను. కాబట్టి కష్టపడినటువంటిది మీకు ప్రయోగించకపోతే నాకు బాధ. ఎందుకు బాధ అంటే నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను నేర్చుకుంటే లేకపోతే లేదు. కానీ రేపటి దినమందు దేవుడు తన తీర్పులో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు వినలేదన్నప్పుడు బాధపడటం కంటే ఇప్పుడే హెచ్చరించడం మంచిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్పారు, గద్దించుము బుద్ధి చెప్పుమని చెప్పబడింది. కాబట్టి లోకానికి భక్తి అనేటువంటిది ఆచారపూర్వకంగా అయింది. లోకానికి భక్తి అనేటువంటిది పద్ధతులను పాటించడం అయిపోయింది. లోకానికి భక్తి అయిపోయింది. ఏదో కొన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది, కొన్ని ఏదో చేయడం అనేది అనుకుంటుంది. అందుకని చాలాసార్లు మనం చూసినప్పుడు ఉదయాన్నే లేచి చాలా మంది ఏం చేస్తారంటే సల్వేవ స్నానం చేసి ఆ ఉడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కనపరిచేదాన్ని ఏమంటారు? భక్తి. వాళ్ళు చాలా భక్తి పరులు అనుకుంటారు. ఇంకా చాలా మంది మనం చూసినప్పుడు ఏదైనా వాళ్ళు తెచ్చినటువంటి ఒక ఎద్దులు కానీ లేకపోతే ఒక పొట్టేళ్ళు కానీ లేకపోతే ఒక కోడిని కానీ తీసుకువెళ్ళి వాళ్ళు అనుకున్న పద్ధతులు అక్కడ దానిని కోసి ఆ యొక్క రక్తం అంతా దాని మీద ప్రోక్షించి ఆ రక్తాన్ని ఇలా నెత్తి మీద చల్లుకొని ఇదిగో మేము భక్తి కనపరుస్తున్నాం అనే వాళ్ళు లోకంలో ఈరోజు లేకుండా పోలేదు. చాలా చాలా రకాలుగా ఉంటారు. అయితే అసలు భక్తి అంటే ఏందనేది మనం ఆలోచించాలి ఈరోజు.
ఎక్కువ సమయం కూడా కాదు, కానీ కొంత సమయంలోనే కొద్ది మాటలు తెలియజేద్దాం. ఇది అందరికీ తెలిసిందే. తెలియదు ఎవరికైనా? ఎవరికైనా తెలియదా? అందరికీ తెలుసు. తెలియదు ఎవరైనా ఉన్నారు చెప్పండి? వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికి వచ్చినా కూడా దేవుడి దగ్గరికి, దేవుడు అని పేరు పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు భక్తులు అంటారు. భక్తి ఈరోజు ఏమైందంటే ఒకడేమో ఒక రోజుకి సరిపెట్టుకుంటున్నాడు, ఒకడేమో 10 రోజులకు భక్తి అంటున్నాడు, ఒకడేమో వారానికి ఒక రోజు భక్తి అంటున్నాడు, ఒకడేమో నెలకు ఒక రోజు భక్తి అంటున్నాడు, ఒకడేమో 50 రోజులు అంటాడు, ఒకడేమో 40 రోజులు అంటాడు, ఒకడు 30 రోజులు అంటాడు. అసలు భక్తి అంటే ఏదో జనాలకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే నేటి దినాన్ని కూడా ప్రస్తుత క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి దారిద్రమైనటువంటి అలవాటు వచ్చేసింది. మీకైతే ఇంకా అది దగ్గర కూడా మేమైతే రానిలేదు, కానీ చాలా మందికి వచ్చేసింది. అందుకని ఎప్పుడు లేనట్టు విధముగా శుక్రవారం ప్రార్థన అంటారు, బుధవారం ప్రార్థన అంటారు, మంగళవారం ప్రార్థన అంటారు, ఉపవాసాలు ఉంటామంటారు. ఏంటంటే 40 రోజుల దాకా మేము ఏం తినమంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? ఏమో 40 రోజులు అంటారు, ఈ 40 రోజులు శ్రమ దినం అంటారు, ఇంకొక 40 రోజులు ఏమో సంతోష దినాలు అంటారు, ఇంకొక 40 రోజులు ఏమో ఆ దినాలు అంటారు. అసలు ఏమి నేర్పిస్తున్నారు వీళ్ళకు? భక్తి అంటే ఏంది తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళని చూసి ఎగతాళి చేసినట్టుగా ఈ రోజు నిన్ను చూసి కూడా వేరే వాడు ఎగతాళి చేసే విధంగా క్రైస్తవులు భక్తి వచ్చేసింది. అందుకనే చాలా మంది ఏమంటారంటే, ఏం పాస్టర్ గారు బ్రదరు మీరు ప్రార్థన కట్టట్లేదా అన్నప్పుడు నేనంటాను ఎందుకంటే ఇదిగో ఇది 40 రోజులు ఉంటుంది కదా, ఈ 40 రోజులు మీరు ప్రార్థన కట్టాలి కదంటే మేము 40 రోజులు ప్రార్థన కాదు జీవితాంతం ప్రార్థన పెట్టుకుంటామని చెప్పి. 40 రోజులు రాగానే శుక్రవారం ప్రార్థన పెట్టుకునే వాళ్ళు, ఉపవాసాలు ప్రార్థన చేసేవాళ్ళు ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధికి పనికొచ్చు జనం. ఇప్పుడు ఇలా భక్తి కనబరుస్తారు. ఈ భక్తి కనబరచడానికి ఇది చేసేది ఏంటంటే చెప్పుతో ఒక చిన్న సిలువను చేసుకొని ఆ సిలువ భుజం మీద పెట్టుకొని వీధికి తిరిగితే ఇది భక్తి అంటున్నాం. ఇంకొకటి ఏం చేస్తారంటే వాడి భక్తిని కనపరచడానికి చెక్కతో కానీ మధుతో కానీ ఒక చిన్న బొమ్మను చేసుకొని ఆ బొమ్మను ఎత్తిని పెట్టుకొని ఇల్లు తిరిగితే వాడు అది భక్తి అంటున్నాడు. ఇంకొకటి చూసినప్పుడు వాడు ఏమైనా చేసుకుంటుంటే ఈ యొక్క వస్త్రాలు ధరించుకొని బైబిల్ చేత పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తే ఈయన భక్తి అంటున్నాడు. మరి ఉర్ది భక్తి కాదు. ఇప్పుడు చూడండి, ఉదయం 3 గంటలకు లేస్తాడు, లేచినటువంటి ఈ యొక్క 66 గ్రంథాల పుస్తకమైనటువంటి బైబిల్ వాడు సంకలో పెట్టుకుంటాడు, 4 మనుషులు ఎంటేసుకుంటాడు, ఇంటింటికి పోయి ప్రార్థన చేస్తుంటాడు. ఏంటంటే భక్తి. ఇప్పుడు ఊరి కాదన్నాను మనము, ఈయన కాదంటేనేమో ఈడి కోపం, వాడిని కాదంటేనేమో వాడికి కోపం. అసలు భక్తి అంటే ఏంటి జనానికి అర్థం కాలేదు. నేటి దినానికి క్రైస్తవుల్లో కూడా ఇదే రకమైన భక్తి అలవాటు అయిపోయింది. అందుకని మిమ్మల్ని మీరు కాదనండి, అందుకని మీలో కూడా భక్తి ఎలా అయిపోయిందంటే ఆసక్తి తగ్గిపోయింది, భక్తి పెరిగిపోయింది. ఆసక్తి తగ్గిపోయింది, భక్తి ఏమైంది? పెరిగిపోయింది. భక్తి అంటే ఏంటంటే మీకు తెలిసిన భక్తి ఎలా ఉందంటే ఇంటికాడ నుంచి బైబిల్ తీసుకొని రావటము, కూర్చోవటము, మాకాడ మీద కూర్చోవటము, 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే భక్తి. ఆసక్తి అంటే ఏంటంటే ఈ రోజు దేవుడి మందిరానికి వెళ్ళాలి కదా, పెద్దలాడి వెళ్ళేసి టయానికి వెళ్ళేసి దేవుడి మందిరంలో నేను చేయాల్సిన పనులు చేసి నేను దేవుడి మందిరంలో దేవుడి యొక్క పాటలు పాడుతూ దేవుడి నామాన్ని స్మరించుకొని నేను దేవుడితో గడపాలనేటువంటి ఆసక్తి లేదు. మొదట్లో 4 రోజులు కొద్దిగా భక్తి ఆసక్తి ఉన్నా భక్తి ఎక్కువైపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. భక్తి ఏమైంది? ఎక్కువైంది, ఆసక్తి ఏమైంది? తగ్గిపోయింది. అసలు భక్తి అంటే ఏదో తెలుసా జనాల? పాపం అన్నం తినకుండా ఉపవాసం ఉండటం భక్తిని పొందనంటారు పాపం ఈ రోజుల్లో కదా. చాలా మంది పాపం గమనించండి, అన్నం తినకుండా పాపం ఉపవాసం ఉంటారు. పాపం ఏంటంటే ఈ రోజు నేను ఒక్కపొద్దు అంటారు. ఇంకొకటి భక్తి ఏం చేస్తానంటే ఈ రోజు నేను మౌన వ్రతము ఎవరితో మాట్లాడనంటాడు. ఇంకొంతమంది భక్తి ఏంటంటే ఇదిగో నేను ఈ 10 రోజులు కానీ 20 రోజులు కానీ నేను దేవుడికి నిష్ట కలిగి ఉన్నాడు, నేను మంచం మీదకి ఎక్కనంటాడు. ఇవన్నీ ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అనుకుంటారా? ఇవన్నీ నేను చెప్పే 10-15 ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఏమో నేను చెప్పులు వేసుకొని ఉంటాడు, కొంతమంది ఏమో నేను అయ్యి చేయని అంటాడు, కొంతమంది ఇది చేయని అంటాడు, కొంతమంది ఎన్నెన్నో చేస్తుంటారు. ఈ భక్తి అనేటువంటిది ఈ రోజు క్రైస్తవ్యానికి అర్థం కాదు. అందుకని భక్తి అనే మాట పక్కన పెట్టేసి భక్తిగా ప్రవర్తించడానికి ప్రయాసపడుతున్నారు ఈరోజు జనాలు. అందుకని ఆచారాలు చేసుకొచ్చి ఎవరితో కలిపేసుకుంటారు.
మీకైనా 40 రోజులు మాకు కూడా కావాలంటాడు ఒకడు. మీరైనా ఉండేది మేము ఉంటామంటాడు ఇంకొకడు. మీరైనా తెల్లకడలు, మీరైనా మీకు యూనిఫామ్ వేసుకుంటే మాకు ఒక యూనిఫామ్ ఉంది అంటున్నాడు ఏడు కూడా అవును కదా. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నట్టు వీళ్ళు కూడా యూనిఫామ్ వేసుకుంటారు. కావాలంటే చూడండి అక్కడెక్కడెక్కడ కనపడుతుంటారు. మీరు ఎప్పుడైనా పోతే బయట తిరుగుతుంటే కనపడుతుంటారు. చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా, మెల్ల ఒక బులుగు కండవ ఎర్ర కండవ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఏంటంటే నేను యేసు ప్రభువుకు ఉపవాసం ఉన్నానంటాను. దీన్ని కూడా మనకు చెప్పాలంటే మీకు దాచిపెట్టేది కానీ యేసు ప్రభు మాల వేసుకుంటున్నారు కొంతమంది. మరియమ్మ మాలని, యేసయ్య మాలని. అసలు ఏం జరిగింది, ఏం తెలిసారో పాపం. ఏది భక్తి కాదు ఎవరికి తెలియటంలా. అయితే బైబిల్ చెప్తున్న దాని ప్రకారం మనం నడుచుకుందాం. భక్తి అనగానే ఏదో 4 రోజులు చేసేది కాదు. మీరేదో ప్రారంభంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక 2 నెలలు మీరు ప్రవర్తించాల్సిన అది భక్తి కాదు. అప్పుడు ఉన్నటువంటిది కాదు. అప్పుడు ఏందో ఒక తపన, ఇది ఒక తపన, ఒక ఆలోచన. నేను ప్రార్థనకు పోతున్నానే, నేను బాప్తిసం తీసుకున్నానే, నేను ఇలా లేకపోతే ఎలాగని. కానీ ఆరంభం కంటే ఏది శ్రేష్టం అంటుంది బైబిల్? ముగింపులో వచ్చాక నిలబడగలవా? మొదటి వారు అనేకులు, కడపటి వారు అముదురు. కడపటి వారు అనేకులు, మొదటి వారు అవుతారు. ప్రారంభంలో చూసినప్పుడు అందరికంటే ముందు నువ్వు కనపడేవాడు. ఈ రోజు నువ్వు చూస్తే నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడక్కడ. ఏమైంది? భక్తి తగ్గిపోయిందంటారు. భక్తి కాదు ఇది, ఆసక్తి అనండి. భక్తి వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి తగ్గిపోయింది. దేని మీద తగ్గింది ఆసక్తి? దేవుడి మీద ఆసక్తి తగ్గింది. మరి భక్తి కరెక్ట్ గా ఉంది. భక్తి తగ్గడా? ఎందుకు తగ్గలేదంటే అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసావు, ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అంతే కదా? అంతే కదా చెప్పండి. అప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్నాం, ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్నాం. కానీ అప్పుడు వాక్యం విన్నట్టుగా ఇప్పుడు వాక్యం విన్నట్ల ఇదైతే మనకు అవసరం లేదు ఈరోజు. కాబట్టి అసలు భక్తి అంటే ఏందో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం కొద్ది మాటలు జాగ్రత్తగా. భక్తులుగా ఏందనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము జాగ్రత్తగా చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఆమేన్. చాలా బాగా గమనించండి, ఆలోచించండి. తండ్రి అయిన దేవుని ఎదుట ఏమంటున్నాడు? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. భక్తికి పరిపూర్ణమైన అర్థం చెప్తున్నాడు ఇక్కడ. భక్తి ఏదంటే చూడండి అక్కడ ఏం చెప్పాడమ్మా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. అంటే అన్నదానాలు చేస్తే భక్తి కాదా? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. పరామర్శించడం అంటే ఇంకా పరామర్శించడం అంటే వారి దగ్గర పోయి వారు ఎలా ఉన్నారు, వారి యోగక్షేమాలు కనుక్కోవాలి. ఇబ్బంది ఏం లేదుగా ఆదరించడము. అప్పుడప్పుడు మీరు చాలా మంది మీ బంధువులు ఎవరైనా కూడా మా యొక్క సహోదరుడు ఈ మధ్య కాలంలో అతని యొక్క పరిస్థితిని బట్టి అతను చనిపోయిన తర్వాత నేను 2-3 రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాను. బాగున్నారా, ఇబ్బంది ఏం లేదు, అన్ని సక్రమంగానే జరుగుతాయి. అలా వెళ్ళి వాళ్ళకు ఓదార్పు మాటలు చెప్పడమే పరామర్శించడం అంటే. కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో ఒక యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు కానీ పిల్లలు ఉన్నప్పుడు 2-3 రోజుల తర్వాత లేదా 1 నెల తర్వాత కానీ మీరు వెళ్ళేసి ఇబ్బంది ఏం పడద్దు, ఇదిగో మీ నాన్న లేకపోయినా కూడా మేము ఉన్నాంలే, మీకు ఏ అవసరం వచ్చినా మాకు చెప్పండి, మా చేత నేను వంతులకు మేము సహాయం చేస్తాము అంటే ఇలా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం. ఇప్పుడు ఇలా వెళ్ళి ధైర్యం చెప్పడం భక్తి. భక్తి ఏదంటే అదే భక్తి అంటే నిష్కళంకమైన పవిత్రమైన భక్తి. నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను,
విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇప్పుడు ఇబ్బందులు పడ్డప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవటం అనేది భక్తి కాదనట. భక్తి అనేది ఒక భాగమే. పరిపూర్ణమైన భక్తి ఉంది. దేవుడి మీద పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఉంది. ఒటువంటి భక్తి గురించి నేను మాట్లాడతా. అందుకే చూడండి, కావాలంటే వాళ్ళు భక్తి పరులు అనిపించుకోవడం కోసము ఈ 40 రోజులు కానీ, ఒక 30 రోజులు కానీ, ఒక 20 రోజులు కానీ, ఒక 2 నెలలు కానీ వీళ్ళు ఏదైనా దీక్ష పట్టేటప్పుడు ఎవరు ఏది అడిగినా లేదనుకుని ఇచ్చేస్తారు. ఉన్నదంతా కూడా దాన ధర్మాలు పెట్టేస్తుంటారు. ఎవరైనా ఆకలితో పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు తినేది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటారు. ఏంటంటే అడుక్కుంటోడు వచ్చినప్పుడు. అందుకే చూడండి, కావాలంటే అడుక్కుంటారు కదా, ఎవరైనా అడుక్కునేటువంటి భిక్షగాలు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడ ఉంటారు? గుడుల దగ్గర, చర్చల దగ్గర. ఎందుకంటే జనాలు వేస్తారు, భక్తి కనబడతారు అప్పుడే ఆ రోజే. అందుకే చాలా మంది గుడులకు పోయేటప్పుడు, గోపురంలో పోయేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? అన్ని చల్ల చేసుకుని పోతారు, మోటార్ చేసుకుని పోతారు. వెళ్ళి వచ్చేటప్పుడు గుడి పై పెట్టి కనుక కింద దాకా రెడీ ఉంటారు. వచ్చే ప్రతి ఒక్కరికి ఎవరికి తప్పకుండా అందరికి తలా ₹1, ₹2, ₹5 అందరికి వేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి ఇది ఒక రకమైన భక్తి. అందుకని ఇది భక్తి అని ఈరోజు ప్రపంచం అంతా కూడా కొనబోతుంది. ఆ లెక్కలో మనము కూడా ఉన్న వాళ్ళమే. మనం లేవనుకుంటున్నావా? మనము కూడా ఉన్న వాళ్ళమే. ఆ కోపకు మనము చెందిన వారిమే. అయితే ఒక యవనస్తుడైనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ ఆజ్ఞలన్నీ చేయాలా చేయమన్నప్పుడు ఆయన ఎన్ని చేస్తున్నాను అన్నాడు. అయితే నీకున్నదంతా అన్ని పేదకి మనగానే అతని మిగులు ఆస్తి గలవాడు కనుక మొబైల్ చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అతనికి వేరే వాళ్ళకు పంచి పెట్టాలని ఇష్టం లేదు. ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించాలనే కోరిక లేదు. కాబట్టి భక్తిలో ఒక పాయింట్ ఏంటంటే నీవు ఇతరులను పరామర్శించాలి. అంత టైం ఇవ్వట్లేదు ఇక్కడ. ఆ టైం కోసం ఏం చేస్తారు తెలుసా? ఒకడు 10 రోజులను, ఒకడు 20 రోజులు. అందుకనే శుక్రవారాలు కానీ, శనివారాలు కానీ, మంగళవారాలు కానీ ఒక్క ప్రొద్దు ఉన్న రోజు అడుగుకుంటే లేకపోతే పిలుసుకొచ్చి మరీ పెడతాను. అక్కడ ఎవరైనా పోతుంటే ఈరోజు మా ఇంటికాడికి పంపించమ్మా, మీ దగ్గరకు కావాలి వస్తే మా ఇంట్లో ఈరోజు నేను అన్నం వాళ్ళకి పెట్టాలనుకున్నాను. నలుగురు వ్యక్తులకు నా ఇంట్లో అన్నం పెట్టి చేయగలిగితే నాకు మంచిది అనుకున్నాను. కాబట్టి వాళ్ళని నా ఇంటికి పంపించమన్నప్పుడు ఆ రోజు వాళ్ళు మన ఇంటికి రాగానే వాళ్ళకి ఒక స్పెషల్, ఆ రోజు ఎలా ఉంటారు తెలుసా? ఒక స్పెషల్ గా వాళ్ళని చూసుకుంటాం. వాళ్ళకు మంచి ఇస్తరేసి మంచిగా వాళ్ళను ఒక ప్రాంతంలో కూర్చోబెట్టి వాళ్ళకు అన్నం పెట్టి నీళ్లు పెట్టి తర్వాత పప్పేసి నెయ్యేసి కడుపు నిండా తిని వెళ్ళండి. ఎందుకు? మీరు అంత తృప్తిగా తింటే మాకంత దీవెనా. దీన్ని బైబిల్ ఏమంటుందంటే ఇలాంటిది నేను చేయొద్దని చెప్పట్లా, కానీ భక్తిలో ఒక పాయింట్. ఇదే భక్తిని కొలపోతున్నారు చాలా మంది. ఇదే భక్తి అనుకోవడం అనేది తప్పు. భక్తిలో ఒక పాయింటే, ఇదే భక్తి అనుకోవడం కాదు. అందుకని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరిట, బాగుంది, చనిపోయిన వాళ్ళ పేరిట చనిపోయిన వారి ఆత్మలు స్వర్గానికి వెళ్ళాలని వాళ్ళకు ఒక ఆలోచన ప్రకారము భూమి మీద చనిపోయిన దినములు జ్ఞాపకం ఉంచుకొని అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ చేసే వాళ్ళు ఉన్నారు నేటి వరకు కూడా. లోకంలో ఉన్నారు, క్రైస్తవులో కూడా ఉన్నారు. అందుకని చాలా రకాలుగా అసలు ఇవన్నీ వద్దు అంటున్నారంటే చనిపోయిన వాని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళదో మనకైతే తెలియదు. ఇప్పుడు భూమి మీద వాడి పేరును దాన ధర్మాలు చేస్తే వాడి క్రియలు ఏమైనా తగ్గిపోతాయా? మరి ఎందుకంత అజ్ఞానంలో ఉన్నది లోకం? ఇది జ్ఞానం అనుకుంటాం, అజ్ఞానమే కదా. ఇంత అజ్ఞానంలో ఎందుకున్నా వస్తుంది లోకం అని చెప్పండి. లోకంలో వాళ్ళకు పోటీగా చేస్తున్నాము కానీ దేవుడికి ఇష్టపూర్వకంగా చేసే వాళ్ళగా లేము. కాబట్టి మొట్టమొదటి భక్తిలో ఒక పాయింట్ ఏంటంటే దిక్కులేని పిల్లలను
విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇది ఎవరైనా చేయగలరు. డబ్బున్నోడు చేస్తాడు, డబ్బు లేనోడు కూడా చేస్తుంటాడు. కానీ ప్రారంభానికి ముగింపుకు మధ్య అసలైన భక్తిలో ఉండేటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే అదే చెప్తున్నాడు చూడండి. అదే విధంగా ఏమంటున్నాడు చూడండి, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఇక్కడికి వచ్చాక భక్తి అనేది అందరి భక్తి పాడైపోతుంది. దాన ధర్మాలు మీరు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలలో 10 రూపాయలు ఖర్చు పెట్టడం మీకు పెద్ద లెక్క కాదు. పెద్ద లెక్క మనక పెద్ద లెక్కే కాదు. అందుకని చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా, సంవత్సరానికి ఒకసారి ఒక మూట తీసుకెళ్ళి ఆరాధనకి వెళ్తుంటారు. అది ఎవరికైనా కానీ, చర్చలు కానీ, మొగ్గులు కానీ, గోపాలు కానీ, వాటి గురించి మనకు అవసరం లేదు. ఎవరు బుద్ధి పుట్టిన దగ్గర ఒక మూట ఇచ్చేస్తుంటారు. అందుకని మనలో కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటే బాగుండే ఒక కోరిక. నేను పెట్టించుకోవాలని చెప్పట్లేదు, పెట్టించుకోమని కూడా కాదు. దాని ప్రారంభంలో అనిపించినప్పుడు మీకు చెప్తాను. అది సువార్త కొరకు మీకు చెప్పాను కాబట్టి, కుటుంబాల దగ్గర ఎందుకు ప్రార్థన, సువార్త కొరకు మీకు చెప్పాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాగా ఎలాగైతే వాళ్ళ కుటుంబాలకు దరిద్రం పట్టినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు శాంతి అనేటువంటి ఒక పూజ జరుపుతారు. క్రైస్తవులకు కూడా ఏమనిపించిందంటే పాస్టర్లు ఎలా తయారు చేశారంటే వాళ్ళను సంవత్సరానికి ఒకసారి నీ సంపద మొత్తం ఇంటికి వచ్చింది కనుక ఆ సంపద క్షేమముగా నీ దేవుడికి ఇచ్చాడు కనుక కృతజ్ఞతా స్తుతి కూడిక ఒకటి జరిపించు అని నేర్పించారు. ఇప్పుడు కృతజ్ఞతా స్తుతి కూడిక జరిపించటానికే ప్రయాసపడుతున్నారు కానీ అది జరిపించటానికి నేను అర్హున్నా కాదని ఎవరికి తెలియదు ఈ రోజు వరకు కూడా పాపం. అందువలన సంవత్సరంలో ఒక రోజు అనుకుంటారు, ఆ రోజు తీసుకొచ్చుకుంటారు, ఆ రోజు 400, 2000, 3000, 10,000 రూపాయలు తీసుకొస్తారు, చికెన్ తెస్తారు, మటన్ తెస్తారు, అందరికి బాగా వండి పెడతారు, ఊరు మొత్తాన్ని పిలుచుకుంటారు, వాళ్ళ బంధువులు పిలుచుకుంటారు, అందరికీ తిండి బాగా పెడతారు, వెళ్ళిపోతాడు. ఇన్ని చేసినాడు ప్రార్థన టైం వచ్చినప్పుడు ఏమంటాడంటే పాస్టర్ త్వరగా ముగించండి, టైం అయిపోతుంది, వండింది ఆగిపోతుంది, త్వరగా ముగించండి అయిపోతుంది. ఎందుకు? తిండి పెడితే భక్తి అని కొందరు అనుకుంటారు, ఆకలైన వాడికి అన్నం పెడితే భక్తి అని కొందరు అనుకుంటున్నాడు, ఇంకా కొందరు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇబ్బందుల్లో పరామర్శించడము భక్తి అనుకుంటున్నారు. బైబిల్ ఏమంటుందంటే అది నేను కాదనట్లేదు. అయితే నిజమైన భక్తి ఎలాంటిదంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా, ఇహలోక అంటే ఈ లోక సంబంధమైన పాపము నీకు అంటుకోకూడదు. అంటుకొని ఈరోజు జనాలని ఎలా ఉన్నాయంటే లేవికాండంలోకి వద్దాం ఒకసారి. లేవికాండం తీసారమ్మా 18వ అధ్యాయం 19వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా చదువుతాం. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. ఆమేన్. ఇక్కడ హేయ క్రియలు అనగానే ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క లేవికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ వచనం దాకా మీరు చదివితే అక్కడ రాయబడి హేయ క్రియలు, పాపము, అబద్ధములు, దొంగతనములు, వ్యభిచారములు, కామాతురత, విగ్రహారాధన ఇలాంటివన్నీ చేపేయటం. కాబట్టి చాలా మంది భక్తులు పిలుచుకోవడానికి ఏం చేస్తున్నారంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చదువుతాను నేను, కావాలంటే చూడండి 21వ వచనం చదవండి దాంట్లోని 21. మొలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు. దేనంట? అగ్నిగుండాలు. అంటే భక్తిలో ఒక పాయింట్ ఏమనుకుంటున్నారు జనాలు, నిప్పులు కుంపట్టి పోసి నిప్పులు కుంపట్టి మీద చిప్పులు లేకుండా నడిచిపోతే భక్తి, అంతే కదా? అదే చెప్పిన అగ్నిగుండము దాటించకూడదు. నీ సంతానములో ఎవరు కూడా దేనికైనా కూడా మొలేకు అనేటువంటి ఒక దేవత ఉంది, దానికి నీవు అగ్నిగుండాలు నీ సంతానంలో నుంచి దాటించకూడదు.
అయితే ఇలాంటి హేయ క్రియలు చాలా మంది చేస్తున్నారు. హేయ క్రియలు అనగానే అబద్ధములు, దొంగతనములు, వ్యభిచారములు, ఆసక్తి సంబంధమైనటువంటి దుష్కార్యములు, దుష్కామ ప్రవర్తన, ఇలాంటివి చేసేటువంటి వాళ్లకు ఇది భక్తిలో పాయింట్ కాదు. చాలా మంది భక్తి పరులుగా కనబడుతున్నారు కానీ ఇహలోక మాలిన్యాన్ని ఏం చేస్తున్నారు? అంటించుకుంటున్నారు. ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకుంటున్నారు. ఎలా అంటే యెషయా గ్రంథము 18వ అధ్యాయము 1వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. అమ్మ జాగ్రత్తగానండి. మిమ్మును కడుక్కొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. ఏమంటున్నాడు? మీ దుష్క్రియలు. మనిషి భూలోకంలో భక్తిగా కనబరిచేవాడు ఏమి కనబడకూడదంట దేవుడికి. భక్తి అంటే దుష్క్రియలు కనబడకూడదు. ఒక రోజు దుష్క్రియలు కనబడకుండా ఉంటున్నారు, 2 రోజులు దుష్క్రియలు కనబడకుండా ఉంటున్నాడు, 30 రోజులు ఒక దుష్క్రియలు కనబడకుండా ఉంటున్నాడు, 40 రోజులు ఒక దుష్క్రియలు కనబడకుండా ఉంటున్నాడు, 2 నెలలు ఒక దుష్క్రియలు కనబడకుండా ఉంటున్నాడు. మళ్ళా తర్వాత అదే జీవితం, అదే బతుకు, అదే జీవితం. నీవు చెప్పులు లేకుండా నిప్పులు కుంపటి తుక్కుకుంటూ పోయినా పాపం చేస్తుంది, భక్తి కాదు. నీవు భక్తి పరుడు అనిపించుకోవడానికి కత్తులతో నీ శరీరాన్ని కోసుకున్నా వ్యభిచారం చేస్తే అది భక్తి కాదు. నువ్వు భక్తి పరుడు అనిపించుకోవడానికి నీకున్న ఆస్తి మొత్తం అమ్మి అనేక అన్నదానం చేసిన అబద్ధములతోనూ, దొంగతనములతోనూ, మోసములతోనూ, కుళ్ళుతోనూ, కుతంత్రములతోనూ బ్రతికితే ఇది భక్తి కాదు. అందుకే యెషయా ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీయులారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాడు చూడండి. 15 నుంచి జాగ్రత్త చదవండి. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ఏంటమ్మా? మీరు బహుగా అంటే ఎలా చేస్తారు ప్రార్థన? దేవుడి మందిరంలోనికి వచ్చి 2 కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రభువా 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 అని అరిసి కేకలేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మరి ఈ పాప 2 గంటల మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి, ఎత్తిని చేతులు ఏడ తెచ్చితే దేవుడు చూడేవాడికి అట్టనే కడుతున్నాడు పాపం పైకి. ఎవరు చూడట్లా? నేను చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? నేను చూస్తే నాకేమి కనపడుతున్నాయి? మీ చేతులు నిండా రక్తము. రక్తం అంటే ఏంటి తెలుసా? ఎదుటి వాడిని అన్యాయం చేసి సంపాదించిన ఆ చెడు క్రియలు నీ చేతులలో ఉన్నాయి. ఎదుటి వాడి సంపాదనను, ఎదుటి వాడి యొక్క ఆస్తిని దోచుకున్నటువంటి క్రియలు నీ చేతులలో కనపడుతున్నాయి. నీ పక్కన వాడిని మోసం చేసిన తలంపులు నీ చేతులలో కనపడుతున్నాయి. ఆ చేతులు నాకు ఎలా ఉన్నాయంటే ఎర్రగా రక్తము వలె ఉన్నవి. ఎదుటి వాళ్ళని చంపినటువంటి చేతులు నింపి, ఎదుటి వాళ్ళని నాశనం చేసిన చేతులు నింపి, ఎదుటి వాళ్ళని అన్యాయం చేసిన చేతులు నింపి, ఆ చేతులతో నువ్వు నా దగ్గరకు వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రభువా అని బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఈరోజు క్రైస్తవులకు భక్తి ఇదే. నేను ఇదిగో ప్రార్థనకి వెళ్ళాము, కోటాలకు 20,000 ఖర్చు పెట్టుకొని కుటుంబం మొత్తం కోటాలకు వెళ్ళాము అంటే కోటాలకు వెళితే భక్తి రాదు. పుణ్యక్షేత్రాలు తిరిగితే భక్తి రాదు. చెప్పులు లేకుండా కొండ మీదకి ఎక్కితే భక్తి కాదు. ఈరోజు అది భక్తిగా మారిపోయింది జనాలు. ఇప్పుడు అదే భక్తి. ఏమంటున్నారు తెలుసా? నువ్వు భక్తి పరుడు అనిపించుకోవాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలంట? కీడు చేయుట మాని మేలు చేయాలి. ఆమేన్. కీడు చేయుట మానాలి, మేలు చేయుట నేర్చుకోవాలి. ఇది భక్తి. ఇది నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి. కళంకం ఉండకూడదు నీ భక్తిలో. ఈరోజు భక్తి ఉన్నది కానీ ఆ భక్తి ఎలాంటిది? కళంకమైన భక్తి. కాబట్టి మీ దుష్క్రియలు నాకు కనబడకూడదు.
ఎందుకంటే ఎలా ఉండాలంటే నీ భక్తి, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న వాళ్ళకు రాస్తున్నటువంటి లేఖలో నుంచి 12వ అధ్యాయము, జాగ్రత్తగా చూద్దాం. 12వ అధ్యాయము 12వ అధ్యాయము తీసుకురమ్మా. 9వ వచనం ఒకసారి చదువుదాం. ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని అడ్డుకోవాలి. భక్తి అంటే ఏంటి? చెడ్డదాన్ని, అది భక్తి. భక్తి అనగా ఏమనుకుంటున్నారు జనాలు ఈరోజు? ఏదో నాకు ఉన్నటువంటి భక్తిని కనపరచడానికి చెప్పులు లేకుండా నిప్పుల మీద దొరికితే నాకు గాలి లేదు, భక్తి అంటే కుదరదు. అది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఇదిగో దేవుడి దైవాన్ని నేను దేవుడి కొరకు 10 లక్షల రూపాయలు దేవుడికి దానం చేశానంటే భక్తి కాదు అది. నీ దగ్గర డబ్బులు ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్ళి అడుగుతున్నావు అంతే. అర్థమవుతుందా? డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాక అడుగుతున్నావు. అయితే నిన్న దాకా తెలియదు కాబట్టి ఈరోజు చాలా వాటిని భక్తి ఎందుకంటావు? చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఇప్పుడు ఈ భక్తి పరుడు ఏం చేస్తాడు? చెడ్డదాన్ని అసహించుకుంటుండా? ఈ ఎండంటే ఎండలు మోరడు చెక్క బొమ్మ ఒకదానికి ఒక భుజం మీద పెట్టుకొని నేను భక్తి పరుడు ప్రభువా అనుకొని ప్రార్థన చేస్తే భక్తి. జనములకు కనబడాలని భక్తి చేసేవాళ్ళు వీళ్ళందరూ. జనములకు కనబడాలి. ఏంటంట? మీరు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో మాట్లాడినట్టుగా మీరు ఉపవాసం చేయనప్పుడు మీ ఉపవాసం పరలోకమందుండి మీ తండ్రికి కనబడులాగున మీరు ఉపవాసం చేస్తున్నామని సాటింపులు వేసుకోవద్దు. మీరు దాన ధర్మాలు చేస్తున్నామని పెద్ద పెద్ద స్తప్పెట్ల కొట్టుకొని చెప్పుకోవద్దు. మీ పరలోకము తండ్రికి తెలియాలి. ఇప్పుడు భక్తి ఎవరికి తెలియాలి? భక్తి దేవుడికి తెలియాలి. నువ్వు దేవుడికి తెలిసే భక్తి ఏంటి? చెడ్డదానిని అసహించుకోవటమే. భక్తిలో ప్రధానమైన కారణం ఏంటంటే చెడ్డదానిని ఏం చేయాలి? జనాలు అసహించుకోవాలి. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుకి నేటి వరకు కూడా పాపం క్రైస్తవులు అజ్ఞానంలో ఉన్నటువంటి తూతా తెలియనటువంటి దైవజనులు చెప్పిన మాయమాటలు విని అదే భక్తి అనుకొని పోతున్నారు పాపం చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి కలిగించుటకు దేవుడు మాట్లాడిన చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదువుదాం. చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థ ప్రవర్తనుడు న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. బాగానండి. దేవుని యందు భయము, భక్తి అంటే ఏంటి? చెడుతనమును విసర్జించాలి. దేని విసర్జించాలమ్మా? చెడుతనమును విసర్జించాలి. భక్తి అంటే ఏంటి? చెడ్డదాన్ని విసర్జించాలి. యోబు అక్కడి భక్తిపరుడు ఎవడు కూడా. అందుకనే మనం అలాగనే చూసినప్పుడు కిందికి వచ్చినప్పుడు బాగా గమనించాలి. 8వ వచనం చదువుదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థ పరుడును యథార్థ వర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించును. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏమని చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని వదిలివేయాలి. అది భక్తి. చెడుతనమును వదిలేసి ఆహారం ఆకలేని వాళ్ళకి పెట్టు. చెడుతనమును వదిలిపెట్టి దాన ధర్మం చెయ్యి. చెడుతనమును వదిలిపెట్టి వస్త్రాలు లేని వాడికి వస్త్రం లేవు. చెడుతనమును విడిచిపెట్టి ఆకలైన వాడికి అన్నం పెట్టు. చెడుతనమును విసర్జించి దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించు. ఇది భక్తి అంటది. కానీ చెడుతనమును వచ్చి నువ్వు ఎంత చేసినది భక్తి కాదు. మరి ఎందుకు కాదంటే దీన్ని భక్తిగా చెప్పుకోవడానికి మనుషులు ఏం చేస్తున్నారంటే బాగా మనం ఆలోచిద్దాం. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారంటే మనం కూడా బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము
10వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. అంటే అక్కడ 7 నుంచి అనమాటనే. మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తము దేవుడి వాక్యము నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, బాగానండి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు తీవ్రముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దేవుని యొక్క ఉపదేశం అని వాళ్ళు బోధిస్తుంటారు. ఏంటంటే ఇప్పుడు ఎలా భక్తి ఏంది? మానవులు కల్పించిన పద్ధతులు, అంతే కదా. ఇప్పుడు జనాలందరూ కూడా చేసేది ఏంటి తెలుసు? నువ్వు ఇలా ఉండాలని, ఇదిగో కత్తితో నీ శరీరాన్ని కోసుకోవాలని కూడా చెప్పారా? నా ముందు చేశారు, నేను చెప్తాను, అంతే కదక్క. ఒక రోజంతా ఉదయాన్నే 3 గంటలకు లేచి చల్లటి నీళ్ళల్లో తలస్నానం చేసి, ఆ చల్లటి నీళ్ళల్లో తలస్నానం చేసిన తర్వాత అలాగనే వచ్చి ఏదో నీకు సంబంధించింది నువ్వు చేయడం భక్తి అన్నావా? నీకు కూడా చెప్పారంటే నా ముందున్న వాళ్ళు చేసింది నేను చేస్తున్నాను. మానవులు కల్పించారు, మానవులు చెప్తాడు. ఒకరి దగ్గర పోతే వాడు ఏమంటాడు తెలుసా? ఈ రోజు మంచి రోజు కాదు, ఈ రోజు ఏం చేయొద్దు అంటాడు. అయ్యో ఈ రోజు మంచి రోజు కాదంటే ఈ రోజు పండగ కూడా చేయండి దేవుడికి. అంటే దేవుడికి పండగ చేయాలంటే మనుషుని అడగాల్సిందే. ఇప్పుడు మనుషులే చెప్పాలి దేవుడికి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని. మనుషులు చెప్పాలి దేవుడికి. దేవుడు మనుషులకి నేర్పించే రోజులు పోయినాయి. ఇప్పుడు దేవుడిని కూడా మనుషులే నేర్చుకుంటున్నారు. ఏంటంటే రేపు వారం బాగలేదు కానీ వచ్చే వారంలో పండగ ఆచరిస్తే బాగుంటుంది అంటారు ఒకడు. అందుకని జనం మొత్తం కూడా వాడు చెప్పిందే నిజం అనుకోని, దేవా రేపు కాదు వచ్చే వారం నీకు నైవేద్యం పెడతామంటాడు ఈడు. ఇప్పుడు ఆ దేవుడు ఏమనుకుంటాడు? నిజంగా నేను సృష్టించిన వాళ్ళు నాకు వాళ్ళు నేర్పిస్తున్నారా? ఈరోజు మనం కూడా అంతే కదా, తెలుసు కదా. మనం కూడా అలా అన్నది కదా, క్రైస్తవుల్లో కూడా ఒకటి చెప్పింది బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యమైన భక్తి దేవుడు ఇలా చెప్తే ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? భక్తి అంటే అరవటము కేకలేయటం అంట అని నేర్పించి ఊరు నేర్పించారంటే మా ముందు నేర్పించారు. నాకేం తెలుసు? ఏమైనా పుట్టుకతోనే ఏమైనా క్రైస్తవంలో పుట్టినవా? పుట్టినప్పటి హల్లెలూయా స్తుతి మనం ఏమైనా పాట పాడినవా? లేదుగా. అందరిలాగా లోకంలో తిరిగిన వాళ్ళని, అందరిలాగా లోకంలో బ్రతికిన వాళ్ళని, అందరిలాగా లోకంలో అన్ని చేసిన వాళ్ళని మరలా వచ్చిన తర్వాత నా ముందు నువ్వు అలా చేశాక నిన్ను చూసి నేను అలా చేస్తున్నా కానీ ఇది నిజం ఇది అబద్ధం నాకేం తెలుసు? అంతే కదా. ఇప్పుడు నేను చెప్తే నువ్వు చేస్తున్నావు కానీ నీవు నీ ఇష్ట ప్రకారం చేయట్లేదు కదా. ఇదిగో మాకంటే ముందు నుంచి ఇదిగో ఈ అక్క పోతుంది ప్రార్థనకి, ఆ అక్కలాగా నేను కూడా కూర్చోవాలేమో ప్రార్థన అంటే. పాప మనకు తెలియదు. ఇప్పుడు నేను కాకుండా వచ్చిన అమ్మాయి అనుకోండి, ఆ అబ్బాయి ముందు పోతుంది అనుకోండి. ప్రార్థన అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? వెనకొచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఏం చేయరు. పాపం చర్చి కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మిమ్మల్ని చూస్తుంటారు. మీరు వచ్చినప్పుడు మీరు దండం పెడితే వాళ్ళు దండం పెడతారు. మీరు వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటే వాళ్ళు పాపం అట్టే కూర్చుంటారు. మీరు వచ్చినప్పుడు మీరు ఎలా ముసుగేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు పాపం? మీరు ఏది చూపెడితే అదే చేస్తుంటారు. మీరు ఎలా మాట్లాడితే అలాగనే ఉంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పద్ధతిగా ప్రవర్తించి బయటకు పోయి అబద్ధాలు ఆడటం దొంగతనాలు ఆడటం చేస్తుంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? ఇదే భక్తి ఏమో అని అలాగనే చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు చూసి నేర్చుకుంటున్నారు? ముందు వచ్చిన నిన్ను చూసి వెనకొచ్చి నేను నేర్చుకుంటున్నాను కానీ నేను బైబిల్ చదివేవాడిని అయితే మీతో నాకు పనిలేదుగా. అందుకని నేను వచ్చేటువంటి టైం దాకా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత కేకలేయటం అరవటాలు ప్రారంభిస్తున్నారు జనాలు. పాపం నాకు అర్థం కాలేదు జనాలను చూసిన తర్వాత. ఏ విషయాలు అర్థం కాక బైబిల్ చదవడం ప్రారంభించుకున్నాను. బైబిల్ చదివిన తర్వాత చూసిన తర్వాత ఇది తప్పు, బైబిల్లో లేదు అన్నాను. మా ముందే వాళ్ళు చేస్తే నాకు అవసరం లేదుగా. నేను మనుషులు చూడతా, బైబిల్ చూస్తున్నా. నువ్వు చేస్తే నాకేం పని అక్క? ప్రతి వాడు దానికి వెనకపోదామా? నా ముందున్నాడు గోడ చేశాడు, అంత చిలువ ఒకటి చేసుకొని బుధాన్ని పెట్టుకొని ఇంటింటికి తిరిగాడు. మరి నేను తిరగలేదే, నువ్వు తిరగలేదే, నేను దాకా తిరిగి మళ్ళీ ఇప్పుడు తిరగలేదే. ఇది కాదు బైబిలే సత్యము. అందుకనే మనుషులు భక్తి ఏదనుకుంటున్నారు తెలుసా? మనుషులు చెప్పిన పద్ధతులే భక్తి. అందుకనే చాలా మంది పాపం లోకంలో మీకు తెలుసు తెలియదు, అమ్మా
నేను ఇదిగో ఈరోజు ఇలాగ అన్నదానం చేయాలనుకున్నాను, ఎలా చేయాలి దేవుడికి దేవతకి నాకు లేదు, కొద్దిగా చదువుతాను, నువ్వు చాలా రోజులు చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏమో గోత్సా పెట్టి టీటేలు చదువుతుంది. పొద్దున్నే లేచిన వెంటనే ఎవరి ముఖం చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, వెంటనే చల్లనీళ్ళు తీసుకుపోయి ఇంటిలో బాత్రూమ్ పోయి తలస్నానం చేసి కొత్త బట్టలు ఉంటే కట్టుకొని అప్పుడు ఇలాగ పూజలు చేసుకొని అప్పుడు నీ ఇంట్లో వాళ్ళని పలకరించి ఆ రోజు నలుగురు కానీ ముగ్గురు కానీ మొత్తం పిలిచి వాళ్ళకు భోజనం కడుపు నిండా పెట్టి పంపేయి. ఇలా ఇలా చెప్పినప్పుడు ఆనందం తెలుసా, ఇదేనా భక్తి? మా పేరు చెప్పారు, వాళ్ళ ముందో చెప్పారు. అసలు భక్తి అంటే ఏదో తెలుసా? ఇవన్నీ తెలిస్తే మాకు తెలుసు. ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా? ఇదే అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నిన్ను చూస్తారు, నిజంగా ఇలాగనే చేసింది, అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, లక్షల ఎన్నం కూడా పెట్టుకొని లేనిపుని సంపాదించి పెట్టుకుంటున్నారు. అంటే భక్తి అంటే ఆ ప్రార్థన కూడా 3 రోజులైనా ఆ గంటతోడే, తర్వాత మన ఇష్టప్రకారం బతకొచ్చు అన్నమాట. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులారా మీరు నా యొక్క ఆవరణలోకి వచ్చి మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నేను మిమ్మల్ని చూడటం లేదు. ఆమేన్. ఆయన చూడట్లేదంట. ఎందుకు చూడట్లా? మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఏమి కనపడతాయి? నాకు దుష్క్రియలు, చెడ్డ క్రియలు నాకు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆడంబరంగా బహుగా 2 చేతులు ఎత్తుకొని అందరికి కనబడేటట్టుగా గొంతెత్తి ప్రార్థన చేస్తుంటే పక్కన మా పెట్టకుండా తెలియని వాడికి నిజంగా నేను ఎంత భక్తిగా లేనేమో. ఏంటి నీ భక్తి? ఏంటి భక్తి? నీలాగా చేయాలనుకుంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ భక్తిని కనబరుచుకోవడానికి వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు, భక్తిని కనబరచాలని. అందుకని యేసు ప్రభువు ఏమన్నారంటే, వేషధారులారా. పేరేం పెట్టాలని చెప్పాను? అంటే భక్తి పరులుగా కనబడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు పాపం వీళ్ళు. ఏమన్నా ఉపయోగమమ్మా? ఆ రోజు చాలా మంది కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటారు, శుభ్రంగా తలపై స్నానం చేసుకుంటారు, శుభ్రంగా విభూది పెట్టుకొని ఎలా అవుతుందంటే ఈ రోజు ఏమో దేవుడికి మొక్కుందంటుంది. అందుకని ఏమంటారు తెలుసా? నిజంగా అసలు ఈ రోజు నేను అబద్ధం చెప్పకూడదు, కానీ ఈ రోజు నన్ను గడియొద్దు, నేను ఈ రోజు ఒక్కపోతున్నాను, నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఒక్కపోతే లేకపోతే నా తలా చూపెడతాను అంతే కదా. మనం కూడా ఏమంటాం తెలుసా? ఇప్పుడే ప్రార్థన చెప్పుకొచ్చాను, ఈ రోజు నన్ను ఏమి ఇబ్బంది పెట్టవద్దు. అప్పుడు అంటాం ఆదివారం పొద్దున్నే మన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ నన్ను ఈ రోజు ఏమనొద్దు, ఆదివారం ప్రార్థన పోవాలి, ఆరాధన తీసుకోవాలి, ఈ ఒక్కరోజు ఏమనొద్దు. ఇబ్బంది పెట్టావా మళ్ళీ దేవుడు ఒప్పుకోడు. అంటే ఈ ఒక్కరోజు మళ్ళీ మిగతా రోజులలో ఆయన ఒప్పుకోడా? అంటే భక్తి అంటే ఏం అసలు అర్థం కాదా? భక్తి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం అంటి పెట్టుకొని ఎన్ని చేసినా భక్తి కాదు, ఇది పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే ఈరోజు భక్తిగా ఉండటానికి జనాలను ఎలా మాయ చేసి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోకి వస్తే ఒకసారి చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమర్థ భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. సత్యమును అడ్డగించుతున్నారు ఇప్పుడు జనాలు. దేన్ని అడ్డగిస్తున్నారు? సత్యము. సత్యం అంటే వాక్యాన్ని అడ్డగిస్తున్నారు. ఎవరు అడ్డగిస్తున్నారు వాక్యాన్ని? మనుషులు. ఎవరు మనుషులు? బాగా గమనించాలి. వాక్యం అడ్డగించే మనుషులు ఎవరు? దుర్నీతి చేత. దుర్నీతి చేత అంటే దుర్నీతిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇది చెయ్యమన్నా కూడా నేను చెయ్యము, మనం ఇదే చేస్తాము అంటున్నాను. ఎందుకు? మా భక్తి ఇంతే. కొంతమంది కొన్ని భక్తులు చేస్తారు, ఒక కుర్చీ తీసుకుంటారు, దాని మీద తెల్లగొడవలు కప్పుతారు, 2 కొవ్వొత్తులు పెట్టిస్తారు, ఇదే మా భక్తి అంటారు. మనం అది కాదంటే మేము ఇదే చేస్తాం, ఎవరు మాకు చెప్పడానికి అంటారు. 2 రోజులు చెప్పాము, 3 రోజులు మీరు మా ప్రార్థన పోతే అంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పైన శిరస్సు నుంచి అరికాల దాకా తెల్లగా లాలీస్ చేసుకుంటారు, తెల్లగా తిరుగుతారు. ఇవాళ ఎక్కడైనా తిరగచ్చు, ఏదంటే ఇదే మా భక్తి, ఇష్టం ఉంటారా లేకపోతే లేదంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బజార్లలో కొన్ని అరవటాలు, కేకలేయటాలు, ఎగిరి డ్యాన్సులు వేసి రికార్డ్ డ్యాన్సులలో వేసినట్టు ఆపుతుంటారు. ఇలా వేయకూడదంటే ఇదే మా భక్తి, నమ్మితేనమ్మా లేకపోతే లేదు.
ఇది ఏంటంటే బైబిల్ నీతి కాదు. ఈ దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నారు? సత్యమును. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అనుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. బాగా ఉండండి, బాగా విందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఆమేన్. దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఎప్పుడు? మనం ఈ లోకానికి రాకముందే, మనం ఈ లోకంలో పుట్టకముందే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు ఈ క్రియలు చెయ్యాలి. ఏ క్రియలు? సత్క్రియలు. అంటే మంచి క్రియలు, ఇంకా సత్యమైన క్రియలు అంటే కాదు, సత్యమైన క్రియలు. ఇప్పుడు దుర్నీతి చేత వాళ్ళు దేన్ని అడ్డగిస్తున్నారు? సత్యము, సత్య సంబంధమైన క్రియలను దుర్నీతి పరులు ఏం చేస్తున్నారు తెలుసా? అడ్డగిస్తున్నారు. అడ్డగించడం అంటే ఆపేస్తున్నారు. మాకు ఈ అవసరం లేదంటున్నారు. భక్తిగా ఉండమంటే అవసరం లేదంటున్నారు. యథార్థంగా జీవించమంటే అవసరం లేదంటున్నారు. దిక్కులేని వారిని పరామర్శించి ఎన్ని దాన ధర్మాలు చేస్తారు, కానీ సత్య సంబంధమైన పనులు మాత్రము చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేదంటే ఈ విధ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం వచ్చేసింది. వాళ్ళకు గుడ్డితనము. అందుకని వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను పట్టుకున్న కుందేలకు 3 కాదు. ఎవరైనా చెప్పినా ఏంటంటరా? ఎవరైనా చెప్పినట్టురా? ఇది కాదురా స్వామి, ఇది బొమ్మరా, దీని దగ్గరకు పోయి నువ్వు పంపొద్దురా, దాని దగ్గర నువ్వు పోయి ప్రార్థన చేస్తే ఆ బొమ్మ ఏంటంటే నువ్వు చెప్పినా చెప్పకుండా నేను మొక్కేది బొమ్మకి అంటారు. ఎవరు? ఆ బొమ్మ ముందు కూర్చుంటాడు, దానికి ఒక పోదాన్ని వేస్తాడు, దాని ముందు 2 చేతులు ప్రార్థన చేసి ప్రభువా నా ప్రార్థన దాని కాలు కొట్టుకుంటాడు. అరే అది ఎన్నదరా పిచ్చోడా, అది ఏం చేయదురా అంటుంటే ఇదిగో యేసు ప్రభు బొమ్మ అంటాడు. ఈడు బొమ్మ యేసు ప్రభు అయితే వాడి బొమ్మ ఏం కావాలి మరి? అది కాదురా, తప్పురా. బైబిల్ ఏమంటుంది? పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీటి ఉంది కానీ, ఏ రూపంలో దేన్ని చెయ్యొద్దు అంటున్నారంటే నేను చేసుకుంటా, నీకెందుకు? నువ్వు పాయ కంటే కూడా పెద్దవాడిగా ఏమన్నా? నేను పెద్ద బిషప్ కంటే కూడా నువ్వు పెద్ద పాస్టర్గా, పోపు కంటే కూడా నువ్వు పెద్దవాడిగా. అంటే బైబిల్ కాదు ఇక్కడ కావాల్సింది, వాళ్ళు చెప్పింది ఎలా కావాలి. అందుకనే సత్యమును అడ్డగించేటువంటి దుర్నీతి పనులు లోకం మీదకి వచ్చి ఈ రోజు కేవలం మాయ మాటలు చెప్పటానికే ప్రయాసపడుతున్నారు. సత్య సంబంధమైన క్రియలు చేసే వాళ్ళు కరువైపోయారు. అందుకని ఏమంటున్నారు తెలుసా? సత్య సంబంధమైన క్రియలు చేయటమే భక్తి. అర్థమవుతుందా? సత్య సంబంధమైన వాక్యానుసారమైన క్రియలు చేయటమే భక్తి. ఇప్పుడు వాక్యం అనేది తెలియకపోతే క్రియలు ఏం చేస్తారమ్మా? వాక్యం తెలిస్తే కదా క్రియలు చేసేది. వాక్యమే తెలియకపోతే క్రియలు ఏం చేస్తారు? అసలు వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మీకు తెలుసా? ఏం చెప్తుందా? ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? నీ దేవుడైనా యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మళ్ళీ ఏమంటుంది? అవన్నీ కదా ధర్మశాస్త్రం 2 చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో నీ మొట్టమొదటి ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. రెండోది ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడిగేది. ఏమడుగుతున్నాడు? ఇదే అడుగుతున్నాడు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నాడు తెలుసా? అప్పుడప్పుడు మీరు పాట పాడతారు చూడు, వేలాది నదులంత విస్తార తైలము, రత్న రాసులు కానీ, బంగారం వజ్ర వైడూర్యాలు కానీ, చివరికి నాకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైనా నీకు ఇత్తునా. ఏమంటారు? పాడగొడక నీకు ఇత్తునా అంటే ఇస్తానా ఇయ్యను అని అర్థం. పాట పాడేటప్పుడు మీరు అర్థం చేసుకుంటారా? నీకు ఇస్తాను అనుకుంటున్నావా? అస్సలు ఇయ్యను. నువ్వు అనుకుంటున్నావేమో ఏది ఇయ్యను. మనం ఏమంటా తెలుసా? పాట అయితే ఓ నోటికి వచ్చింది కాబట్టి వాగేస్తుంటాం, పాడేస్తుంటాం. అస్సలు ఇయ్యను. మరి ఏమి ఇవ్వమంటున్నాడు? ఇరిగి నలిగి నా హృదయాన్ని
నువ్వు కోరుతున్నావు కదయ్యా, నువ్వు కోరుతున్నావా నేనైతే ఈయన అందుకంటున్నాడు భక్తి 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 అంటే ఏదో కాదక్క, లోకంలో వాళ్ళు చేసేది భక్తి అయితే నువ్వు చేసేది కూడా భక్తి అనుకో. కానీ అది కాదు నిజమైన భక్తి, యథార్థమైన భక్తి, తండ్రి అయిన దేవుని ఎదుట ఉన్నటువంటి భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యం నీకు అంటుకోకూడదు. అసలు ఎక్కడ కూడా ఎందుకు అంటకూడదు అంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనానికి వస్తే ఒక మాట మనం చదువుకుందాం. అక్కడ 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునయున్న సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాద, లోక సంబంధమైన నీలోనికి రాకూడదు. ఈ లోక సంబంధమైన వాటిల్లో నువ్వు బతుకుతూ, లోక సంబంధమైన వాటిల్లో నీవు జీవిస్తూ, ఆదివారం వచ్చినప్పుడు కానీ, శనివారం వచ్చినప్పుడు కానీ, క్రిస్మస్ పండుగ అన్నప్పుడు కానీ, ఈస్టర్ పండుగ అప్పుడు కానీ, జనవరి 1st రోజు కానీ నా వంతు చికెన్ అననుకో, చికెనే రేపు నువ్వు కూడా చికెన్ అయిపోతా. నా వంతు మటన్ అంటే నువ్వు కూడా మటన్ అయిపోతా. ఇది కాలమే మనం కాలమే. ప్రభువా ఈ సంవత్సరం మొత్తంలో నాలో భక్తి కానరా, నేను భక్తిహీనురాలుగా ఉన్నాను, భక్తి నాలో లేదు. ఈ రోజు నుంచి నేను భక్తిగా బ్రతుకుతాను. ఏంటంటే నీ వాక్యం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవటమే భక్తి. కానీ ఇప్పుడు వాక్యమే తెలియకుంటే ఎలా నడుచుకుంటామమ్మా? వాక్యం వింటున్నారు, అసలు రోజు వింటున్నారు, ఎందుకు ఉపయోగం ఏమన్నా? వీరిన దాన్ని ఏం చేస్తారంట? ఇర్మియా గ్రంథం పడిపోతాం ఒకసారి 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథం పడిపోతాము. మీకు అర్థం అవసరం కాబట్టి ఒక మాట చెప్తాను, చూడండి. ఇర్మియా గ్రంథం తీసురమ్మా. ఇర్మియా గ్రంథము 11:8 చదవమ్మా. పదకొండు అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి, చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చదువు. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మ్రొక్కుబలు చేతను ప్రతిష్ట మాంసం తినుట చేతను నీకు రావలసిన కీడు నువ్వు పోగొట్టుకుందువా? ఆమేన్. ఏమంటున్నారు ఇక్కడ చూడండి అమ్మా. దుర్వ్యాపారము జరిగించు ప్రియురాడికి నా మందిరంలో ఏం పని? అసలు ఏం జరుగుతున్నారంటే వీళ్ళు దుర్వ్యాపారము అంటే వ్యాపారం చేస్తారు. ఎలాగా? దురాశతో, అతి ఆశ. జనాలకు అందరికీ అతి ఆశే. పోయేటప్పుడు ఏమైనా పోతుందేమో, పోయేది అయితే నేను బాగుండేది. ఎక్కడున్నాడు? ఈ బలిపీఠం దగ్గర నిలబడ్డ సేవకుడి నుంచి వెనకెక్కడో నిలబడి విశ్వాసాల దాకా అందరికీ ఆశే. లేడు అన్నాడా? అతి ఆశ, దురాశ. ఏమంటారు తెలుసా? మొత్తము నాకే. ఏంటి మొత్తం? ఆ మొత్తం కావాలనుకునేటప్పుడు వీళ్ళలోకి ఏమొచ్చింది తెలుసా? అసూయ, ద్వేషము, పగలు, కుళ్ళు, కోపాలు. ఎందుకు? మొత్తం నాకు కావాలనుకున్నప్పుడు ఎవరికైనా బాధలు పెట్టుకుంటా. అప్పుడు వచ్చింది వీళ్ళలోకి అసూయ. ఏంటి అసూయతో నువ్వు నా మందిరంలోకి ఊరమ్మన్నారు నిన్ను?
అసలు వదిలిపెట్టి రావాలిగా. ఈర్ష్యతో నా మందిరంలోకి ఎవరు రమ్మన్నారు? అది వదిలిపెట్టి రావాలిగా. పగతో నా మందిరంలోకి ఎవరు రమ్మన్నారు? కోపం, మనసులో ఆకలి కోపం దాచిపెట్టుకొని పళ్ళు నూరుకుంటూ పైకి వచ్చి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు చేసే ప్రార్థన నాకు వినపడటంలా, దుర్వ్యాపారము, దురలవాట్లు, దురాభిమానాలు మనసుల్లో ఉన్నాయి. ఇలాంటివి చేస్తూ ఏం చేస్తున్నారంట వాళ్ళు? మృక్కుబళ్ళు చేతను ప్రతిష్ట మాంసము తినుడు చేతను నీకు రావలసిన కీడు నువ్వు పోగొట్టుకొందువా. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పాడు? పాత నిబంధన కాలంలో వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు, మృక్కుబళ్ళు చెల్లించుకునేవాళ్ళు. ఇప్పుడు మృక్కుబళ్ళు చెల్లిస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఎలాగా? దుర్వ్యాపారం చేస్తూ దురభిమానంతోను, దురాశతోను, పగతోను, ఈర్ష్యతోను, కుళ్ళుతోను, కుతంత్రముతోను, అసూయతోను లోకంలో ఉన్నటువంటి పాపం మొత్తము తన కంటి పెట్టుకొని ఇప్పుడు వచ్చి బయర్పించి ఆ మాంసం నైవేద్యం ఎట్ట తింటారు తెలుసా? పద్ధతి ప్రకారం తింటారు. మరి ఎట్ట పెడతారు? తింటారు పద్ధతి అంటారు కదా. పాత నిబంధన కాలంలో పద్ధతి ఉండేది. ఎలాగా? యాజకులు మాత్రమే తీసుకురావాలి. యాజకులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇలా కాల్చేయాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని పులిహోర ఇలా తినాలనే పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి ప్రకారమే తింటారు. మనం కూడా తెలుసు కదా, బైబిల్ మొత్తంలో ఉపవాసం చేసేటప్పుడు తలంటి నీరు పోసుకోవాలి, తలకు నూనె రాసుకోవాలి, ముఖం వికారం చేసుకోకూడదు, ఎవరికి కనపడకూడదు, ఈ రోజు దిక్కులోని పిల్లల్ని తను పిలిచి అన్నం కట్టాలి. ఇవన్నీ చేయాలి కదా, బైబిల్లో ఉంది కదని ఇవన్నీ చేస్తారు. కానీ నీలో ఏముందంటుంది బైబిల్? దుర్వ్యాపారం. నా మందిరంలో ఎవరమ్మన్నారు కదా, మీరు అంటారు నేను వారానికి నెలకు 3 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నానని ఒకళ్ళు అంటారు. చెయ్యి 3 సార్లు కాదు, 30 సార్లు చేయలేదు. ఎవరన్నా వద్దారా? నీకే 2 కేజీలు బియ్యం మిగులుతుంది. ఎవరన్నా వద్దారా? పాపం అనుకోమంటే చేత కాదు. పాపం అనుకో. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడమే, దురాశని విడిచిపెట్టడమే భక్తి. ఇప్పుడు విడిచిపెడతారా? ఎన్నే చెప్పు అంతే, ఎన్ని చెప్పినా అంతే. మేమైతే మారం. ఎందుకు మారంటే సత్యమును అడ్డగించాలి అని మేము మనసులో నిర్ణయించుకుంటే ఉందంటే అవుతామా? సత్యమును అడ్డగించేదేదో అది తెలుసు, అందరికీ తెలుసు. ఆ సత్యమును అడ్డగించే అపవాదికి దోస్తులు మనం. ఎవరికంట? అపవాదికి దోస్తులు మన కుమారుడు. అబద్ధికుడికి మన తండ్రి అబద్ధికుడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు సత్య సంబంధమైన పాయింట్లు జనాల దగ్గరికి రాలా. వాక్యం చెప్పింది జనాల దగ్గరికి రావట్లా. ఎదుటి వాడిని కావాలని కొద్ది గూగులు తగాది పెట్టొచ్చి ఈయనకొచ్చి కూర్చొని ప్రభువా నేను ఈరోజు అలా తిట్టానని క్షమించు, నేను తిట్టానని క్షమించు. ఎంతతోటి చేద్దాం ప్రార్థన? ఎంతతోటి ఏంది ఈరోజు ఏడుతో బట్టి ఉన్నారు కదా, తగాది పెట్టుకొని వచ్చినాయా? దేవుడు క్షమిస్తాడని ప్రార్థన చేస్తాను. తగాది పెట్టుకోమని దేవుడు క్షమిస్తాడని ప్రార్థన చేయమని దేవుడు అంటారు. మళ్ళీ ఓకే ఈరోజు క్షమించారు అనుకోండి, ఇంత అయిపోతావా? మళ్ళా ఇంటికి పోయిన తర్వాత ఇందాక ఆడకుండా ఆడ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దాకా ప్రార్థన పోయింది, ఇప్పుడు చేస్తావు నీ పని అంటారు. అయితే ఇది భక్తి కాదు. లోకంలో వాళ్ళకు భక్తి తెలియదు, దేవుని దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజుకి భక్తి తెలియదు. ఎందుకంటే మీ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మనం చూస్తున్నప్పుడు సత్య సంబంధమైన క్రియలు చేయాలి, వాక్యానుసారమైన క్రియలు చేయాలి. అందుకని తిమోతితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తిమోతికి పౌలు గారు లేఖ రాస్తూ చాలా మంచి మాట చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోనవలెను. ఆమేన్. దైవ భక్తి అంటే ఏం చెప్తుందాడా?
బాగానండి, మళ్ళా చదువుతా మాట అర్థం కావట్లేదు. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంటే దైవ భక్తి అంటే ఏం చెప్తుందా? సత్క్రియల చేత అలంకరించుకోవటమే దైవ భక్తి. సత్క్రియలు అంటే ఏం చెప్పాను? వాక్యానుసారంగా నడవటమే దేవుని ఎడల భక్తి. మనం ఏమంటామంటే మా ఇష్ట ప్రకారం నడుస్తామంటే, నీ ఇష్ట ప్రకారం నడితే భక్తి అంటారు దీన్ని. మరి దీన్ని ఏమంటుంది? దీన్ని ఏమంటున్నారమ్మా? వేషధారణ. మానవులు కల్పించిన పద్ధతులు మీ ఇష్ట ప్రకారం. చాలా మంది చాలా రకాలుగా ఉంటాయి ఇష్టాలు. ఎందుకంటే మీరు పాపం ఏదో మీకు తెలిసినటువంటిగా ఇక్కడ 2-3 చర్చల గురించి మీకు తెలుసు. ప్రపంచంలోనికి వెళితే అమ్మో అసలు ఈ వాక్యం ఆడ కూడా చెప్పరు. అంటే వాక్యం అంటే ఏం చెప్పేదని కాదు, బైబిల్ కూడా తెరవడం కొంతమంది దగ్గర పోతే అంతా అయిపోయిన తర్వాత ఒక మాట చదివేసి ఏదో లాస్ట్ ఒక మాట చదివేసిన తర్వాత ప్రార్థన చేసి అయిపోయింది ఇంతే అంటారు. ప్రార్థన అయిపోయిందంటే అయిపోయింది అంటారు. మీరు వాక్యం చెప్పలేదంటే వాక్యం లేదు, ఏం లేదు. వాక్యం చెప్తే ఆడ బాగుపడతారని వాళ్ళ భయం. మహావిషయం అనుకుంటారు. చాలా మంది చూడండి, నువ్వు బాగా సంపాదించిన తర్వాత నీ యొక్క సంపాదనకు కారణం ఏంటంటే చెప్పరు కొంతమంది. ఎందుకో నేను చూస్తే మళ్ళీ వాళ్ళు సంపాదించుకుంటారు. నీ పొలంలో తెగులు పట్టిందనుకో, ఏదో మందు కొట్టావు, ఆ మందు కొట్టడం నీ తెగులంతా పోయిందనుకో, పక్కన వచ్చి అడిగితే నువ్వు కొట్టినా నేనే కొత్తది కొట్టినా, ఎందుకు చెప్పవు? ఎక్కడ వాడు బాగుపడుతుందేమో. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి చాలా మందిలో ఒకరికి ఇలాంటిది వచ్చింది. దైవ భక్తి అంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలి. పురుషులైనా స్త్రీ అయినా ఎవరైనా కనుక. ఎందుకంటే కళంకము లేని వారిగా మనం ఎవరికి కనపడాలి? దేవుడికి కనపడాలి. అందుకు బైబిల్ ఏం చెప్తుంది? 6వ అధ్యాయం 11 వచ్చిన చదవండి అమ్మా. అదే తిమోతి 6:11 చదవండి. దైవజనుడా నీవైతే ఏందమ్మా? వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. వేటిని విసర్జించి? ఏంటంటే విసర్జించి వీటిని విసర్జించన్నాడు. ఏం విసర్జించాలంట? 9వ వచనం చదవండి. ఏం విసర్జించాలి చెప్తుంటే అక్కడ. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములు, అనేకమైన దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచి వేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనేది. కాబట్టి దైవజనుడా ఈ పైన వీటన్నిటిని విసర్జించు. అంటే ఆయన అక్కడే మనమొద్దా అది విసర్జించాలి. చెడును విసర్జించాలి. దేవుని ఎడల భక్తి అంటే ఏందో తెలుసా? పాపమును విసర్జించాలి, ఇహలోక మాలిన్యమును విసర్జించాలి. వీటన్నిటిని విడిచిపెట్టి, విసర్జించడం అంటే విడిచిపెట్టి. అందుకని ఏం చేసినట్ట? చెడును విసర్జించి అసహించుకున్నాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే వీటిని విసర్జించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనము భక్తి పరులమని బైబిలే మనకు చాలా చక్కగా చెప్తుంది. ఎందుకంటే నేను చివరికి ఒక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సహోదరులారా, మనం చెప్పాలంటే చాలా అన్నిటి గురించి చెప్పడానికి టైం లేదు, మన టైం అయిపోయింది. చివరికి ఒక మాట చదువుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఈ మాట చదువుకొని అందరం ప్రార్థన చేసుకొని బాగా ఆలోచిద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. బాగానండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వేటి కొరకు మనం కనిపెట్టుచున్నాము? వేటి కొరకు మనందరం కనిపెట్టేది? అసలు ఎందుకు భక్తిగా ఉండాలి? అందరిలాగా నటిస్తే సరిపోదా అని అనుకుంటే ఎందుకు ఉండాలంటే
మనం వేరే వాటి కొరకు కనిపెడుతున్నాము. దేని కొరకు కనిపెట్టుకుంటున్నాము? ఏంటి వేరే అంటే? నేను వేరే అన్నట్టు మీరు వేరే అన్నట్టు. వేరే అంటే ఏంటి? ఒక్క పేపర్ అట్టెనికి తిరిగితే ఆడుంది ఏంటి కొరకు. మళ్ళీ ఎందుకు నేను చెప్పడం కొడక? ఎనికి తిరిగితే చూడండి, 12 నుంచి చదువుతాను. 3వ అధ్యాయం 12 నుంచి చదువుతాను. ఇవన్నీ లయమై పోవును గనుక ఆకాశములు రగులుకొని లయమై ఉన్నట్టు పంచభూతములు మహావేత్రముతో కలుగుపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు బాగనండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎందుకంట అయినను క్రొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఎందుకు ఉండాలి భక్తితో అంటే? దేని కొరకు అంటే మన భక్తి? కొత్త ఆకాశము కొత్త భూమి. మరి నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క గంటతో మీకు చెప్పిన భక్తి ఎందుకు ఉండాలయ్యా? మేము ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ఇలాగ దేవుని ఎడల భయభక్తులు కలిగి వాక్య సంబంధమైన క్రియలతో భక్తి ఎందుకు ఉండాలంటే మన కొరకు ఏమిటంట? వాగ్దానము. ఏమిటంట వాగ్దానము? కొత్త ఆకాశము క్రొత్త భూమి. దానిలోనికి వెళ్ళాలంటే ఈ భక్తి నీకు ఉండాల్సింది. మరి అవి నాకు అవసరం లేదు, ఈ ఆకాశం ఈ భూమి కావాలంటే ఇంకొక భక్తి ఉందిగా, ఆ భక్తి ప్రకారం ఉన్నాడు. ఈ ఆకాశం ఈ భూమిలో ఆ భక్తి సరిపోదు అంటే కదా. ఇక్కడ ఆ భక్తే కదా మనకు కావాల్సింది, ఇంకో భక్తి అని కావాలా? నిప్పుల మీద నడవటము, ఉదయాన్నే సలనేవ స్నానం చేయటము, 40 రోజులు అంటాము, 30 రోజులు అంటాము, 20 రోజులు. ఈ భక్తి ఎందుకంటే దేని కొరకే, దేని కొరకు అది ఎంత మించి పైకి రాదు. ఏమన్నా అయిపోయే భక్తిది. ఈ భక్తి కావాలా, ఆ భక్తి కావాలా? అస్సలైన భక్తి ఏంటంటే ఇదియే భక్తి. నిష్కలంకముగా ఉండి పవిత్రముగా ఉండి ఎదవరాలను పరామర్శించి ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయటయే భక్తి. ఇలా భక్తి కొరకు నేను ఎందుకు ఉంటానంటే నీ కొరకు వాగ్దానాలు ఉన్నవి కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా అడిగితే భక్తి అన్నారనుకోండి, వాళ్ళు చేసేదాన్ని చూసుకున్నామండి, అది భక్తి కాదు, వాళ్ళ యొక్క యాక్టింగ్. వాళ్ళ యొక్క యాక్టింగ్ అది భక్తి కాదు. భక్తి అంటే దైవ భక్తి కలిగిన స్త్రీలు సత్క్రియల చేత అలంకరించుకున్నట్టుగా మనము కూడా సత్క్రియల చేత అలంకరించుకోవటమే భక్తి. అలాంటి భక్తి నువ్వు నేను మనందరం కలిగి జీవించి నూతన ఆకాశము నూతన భూమి కొరకు ఎదురు చూసి ఆ భూమిలో దేవుని యొక్క కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఆ యొక్క రాజ్యములో ఆయనతో కలిసి ఆ సింహాసనం ముందు ఆశీర్వాదమై ఉండాలంటే ఇలాంటి భక్తి మనకు అవసరము. ఈ భక్తి ఎంతవరకు నీకు తెలియకపోతే ఈ రోజు నుంచి దాన్ని ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇదియే నిజమైన భక్తి. ఇలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.